ఇది అన్ని మతాలలోని భక్తులకు, ధర్మ ప్రచారకులకు, పీఠాధిపతులకు అద్దంకి రంజిత్ ఓఫీర్ అనే సువార్థికుడు అడుగుతున్న బహిరంగ ప్రశ్న. మీరు మనుషులైతే, మీకు మానవత్వం ఉంటే నాకు సమాధానం కావాలి. ఎందుకు మీరు యేసును ద్వేషిస్తున్నారు? మీకోసం కొరడా దెబ్బలు తినడం యేసయ్య తప్ప? మీకోసం ముఖాన ఉమ్ము వేయించుకొని మీకోసం ప్రాణం అర్పించడం యేసయ్య తప్ప? మీరు యేసును ద్వేషించడం ఎలాగున్నదంటే, తన కొడుకు కోసం కన్ను ఇచ్చేసిన తల్లిని గుడ్డిదానా అని అసహించుకున్న కొడుకులాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఇంత గాయపరిచి, నీ తిరుగుబాటుతో గాయపరిచావు, నువ్వు పాపాలతో యేసును గాయపరిచావు, నీ అవిధేయతతో నీ సృష్టికర్తను గాయపరిచావు. ఇప్పుడు నిన్నేం చేయాలో నువ్వు చెప్పు. అసలు నీవు హృదయపూర్వకంగా ప్రేమించి, నీ ప్రాణమే ఇచ్చేసి, అంతగా ప్రేమించి, నీ సర్వస్వము త్యాగం చేసి, నీకేమీ లేకుండా చేసుకొని ఒక మనిషిని బాగు చేయాలని మొత్తం నిన్ను నీవే ఖర్చు చేసేసుకున్నాక వాడు నిన్ను చీపో అని కసిరి కొడితే నీ మనసు ఎంత గాయపడుతుంది. నువ్వు అలా చేశావు. నిన్నేం చేయాలి చెప్పు? నేను యేసయ్య ఏమి చేయడు. యేసును తృణీకరించేవాడు తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు. పరలోకానికి రమ్మని ఒక చక్కటి రాజమార్గం ఏర్పాటు చేశాను. దానికి ఖర్చు కాదు, కష్టము కాదు. రాను పొమ్మ అనేస్తున్నావు. నీకు మిగిలింది ఇంకొకటే దారి. అవిధేయులందరికీ నియమించబడిన అగ్నిగుండపు దారి. యేసును ప్రేమించడానికి కారణాలు ఎన్నైనా ఉన్నాయి, కానీ ద్వేషించడానికి కారణం లేదు. యేసును నమ్మడానికి ఆధారాలు ఉన్నాయి, యేసును నమ్మకపోవడానికి నీకు ఆధారం లేదని నేను చెప్తున్నాను.